స్తోత్రం మెస్సియా ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు నామమున సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నారా? మీరు అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి విశ్వాసంలో ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. 1 సమూయేలు 2:30 కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గణపరచు వారిగా ఉంటే ఆయన మనల్ని గణపరుస్తారు. మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా గణపరచచ్చు అంటే, పాటల ద్వారా గణపరచచ్చు, ఆరాధన ద్వారా గణపరచచ్చు. ఇంకా ఆయన మనకు చేసిన మేలుని బట్టి మనం చెప్పే సాక్ష్య రూపంలో కూడా ఆయనను గణపరచు వారిగా ఉండాలి. మరి ఇంకా చూసుకోండి, ఇంకా చాలా చాలా కార్యాల ద్వారా ఆయనను మనం గణపరచచ్చు. కనుక దేని బిడ్డలారా, విశ్వాసం కలిగి ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియా, ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమం ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నన్ను గణపరచేవారు నేను గణపరచదును. ఈ వాగ్దానం అందరి చేతులను నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వాళ్ళని స్వస్థపరచండి. దాని ఎవరైతే పుట్టినరోజు పిల్లలు తెప్పించుకుంటున్నారో వాళ్ళందరినీ ఆశ్రయించండి. అనేకమైన పుట్టినరోజు పిల్లలు తెప్పించుకోవాలో సాయించండి. ఎంతోమంది సేవకులను సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కాచుకాపని అభివృద్ధిపరచండి. ఇస్రాయేల్ దేశాన్ని కాపుదలు తెచ్చండి. మన పురుగును రక్షించండి. మా భారతదేశాన్ని కూడా కాపుదలు తెచ్చండి. యేసు తండ్రి. ఆమేన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.